హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఇవాళ చెప్పబోయే రెసిపీ చాలా సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ అండి. ఈజియెస్ట్ కేక్ రెసిపీ అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేసేయచ్చు అనమాట. ఇది మైదా లేకుండా కేకు అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో మీరు చూడొచ్చు, నేను 1 కప్పు ఆటా తీసుకున్నాను, అదే గోధుమ పిండి. ఇదేమో 3/4 కప్పు పాలు తీసుకున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను. సో ఇది కొంచెం వేడి చేద్దాం. బెల్లం 3/4 కప్పు, బెల్లంతో పంచదార కూడా కాదనమాట. ఆ తర్వాత 1/4 కప్పు నెయ్యి, ఇది వనీలా ఎసెన్స్. ఇందులో ఉన్నవేమో ఈ స్పూన్తో 1 స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, ఆ తర్వాత ఇది 1/4 స్పూన్ ఏమో బేకింగ్ సోడా, ఆ తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు. ఇది తర్వాత ఇది 3 టేబుల్ స్పూన్లు ఏమో ఇది తీసుకున్నాను, కోకో పౌడర్ తీసుకున్నాను. ఇవే అండి కావాల్సినవి. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇదిగో దేనిలో అంటే మీకు ఇది కూడా అక్కర్లేదు, అవన్ కూడా అక్కర్లేదు, దీనిలో వేయబోతున్నాను. ఇందులో కేక్ చేయబోతున్నాను అనమాట. అంటే మనం పునుగులు అంటామా, ఏదో ఇది తమిళ్లో అయితే ఆపకుడి అంటారు, నాకు అదే గుర్తుంది. సో దీనిలో చేయబోతున్నాం అనమాట. అంటే మైక్రోవేవ్ అవెన్ కాకుండా స్టవ్ మీద అనమాట. పాలును కొంచెం వేడి చేస్తున్నాను. వేడి చేస్తే ఆ బెల్లం ఈజీగా కరుగుతుందని, ఇంకేం లేదులేండి. మీరు చల్లపాలైనా తీసుకోవచ్చు, కానీ కొంచెం వేడి చేస్తే అది బెల్లం కరిగిపోతుంది తొందరగా. డ్రై ఇంగ్రీడియంట్స్ వేరేగా, వెట్ ఇంగ్రీడియంట్స్ వేరేగా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను పైన కొంచెం డెకరేషన్కి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీకు ఇష్టం ఏమైనా వేయచ్చు. పాలు కొంచెం వేడెక్కిపోయాయి. ఇందులో పోసి బెల్లం వేసి కరిగించేద్దాం. అన్నీ 1 కప్పుతోనే నేను కొలిచానండి. చూడండి, ఆల్మోస్ట్ కరిగిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్, ఎందుకంటే వేడి పాలు పోస్తే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసేద్దాం. ఈ 1/4 కప్ నెయ్యి వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేద్దాం అంతా వేసి. ఒక ½ టీ స్పూన్ కూడా కాదు, చిన్న స్పూనేనండి ఇది, ½ స్పూన్ వనీలా ఎసెన్స్ వేస్తున్నాను. సో ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి అయిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుందాం దానిలో. ఇది కొంచెం కలిపేసిన తర్వాత చాలా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్కి ఇది తీసుకుందాం, అదే గోధుమ పిండి తీసుకుని, తర్వాత ఈ కోకో పౌడర్, ఆ తర్వాత ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కొంచెం ఉప్పు వేసి అన్నీ వేసి ఒకసారి జల్లించేసుకుందాం. సో దట్ అంతా మిక్స్ కూడా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొంచెం కొంచెంగా వేసి ఇందులో కలుపుదాం, అంతే. జస్ట్ మిక్స్ చేయడమే. ఇది ఎగ్లెస్ కూడానండి. వీగన్ వాళ్ళు కావాలంటే వాళ్ళ నెయ్యి, వాళ్ళ పాలు వేసుకోవచ్చు. ఇలాగైపోయింది, తయారైపోయిందండి బ్యాటరు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది వేడి చేసి ఒక 2 మినిట్స్ దీన్ని వేడి చేయాలి. కొంచెం దీన్ని గ్రీస్ చేశాను అనమాట, నెయ్యి రాసాను. ఇప్పుడు ఈ బ్యాటర్ అందులో వేసేయడమేనండి. సో మొత్తం ఇలా సర్దీసానండి. దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలకి సిమ్లో పెడదాం. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. మొత్తం మీద కేకులు ఇలా వచ్చాయండి. మొత్తం 12 వస్తే 6 అయిపోయి. అందరికీ ఎంత నచ్చేసిందంటే ఒక 6 అప్పుడే అయిపోయండి. సో మా అత్తయ్య గారిని అడుగుతాను, ఇది ఎలా ఉందో చెప్పండి అత్తయ్య. ఎలా ఉంది కేకు? చాలా బాగుంది. చాలా బాగుందా? కొనడానికి ఏమీ తీసుకోదు, బాగుంది, చాలా బాగుంది. అది ఒకసారి విరిచి చూపించండి, ఎలా ఉందో, మెత్తగా ఉందా ఏంటని. చాలా గుల్లగా ఉంది, ఇదిగో చూడు. ఓకే, సో ఇది చాలా చాలా ఈజీ అనమాట. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది, హెల్త్ కూడా. తిని చెప్పండి ఒకసారి. సగం తినేసాను. పోర్లేండి, బాగుందా? సో ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా ఠీకే. సో మీరు ఇలా చేసుకోండి. మీకు అంటే ఇది నేను అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టుంటాను అనమాట. సిమ్లో పెట్టండి. సిమ్లోనే దాన్ని ఇలా మూత పెట్టేసి పెడితే చక్కగా చాలా బాగా వస్తుంది. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సరిపోయిందా? అందరూ తినచ్చు, ఓకే, పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఓకే, అంటే ఇందులో మరి ఇది కదా, గోధుమ పిండి కదా, సో బాగుంటుంది. బెల్లం కూడా తక్కువ వేసావు.
పాలు అన్ని ఒంటికి మంచిది. మంచిది. సో ఇదండి ఈ కేక్ రెసిపీ. నిషేధం కాదు, మంచిది, హెల్త్ఫుల్. ఓకే, సో మీరు ఇలా చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.